देख रहे हैं मी6 न्यूज। వెల్కమ్ టు మీ6 న్యూస్। ముందుగా హెడ్లైన్స్। కుంభమేళా సరికొత్త రికార్డు 34 రోజుల్లోనే 50 కోట్ల మంది పుణ్య స్నానాలు। తిరుమల శ్రీవారి భక్తులకు హెచ్చరిక, ఈ మోసగాన్ని నమ్మొద్దు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు। ఫ్లైఓవర్ల కింద పార్కులు, గేమింగ్ జోన్లు, సీఎం రేవంత్ ఐడియా అభివృద్ధి। భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా దాసరి ప్రసాద్ ఎన్నిక రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిన్న జరిగిన బీఓసీ జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా రెండవసారి నన్ను ఎన్నుకున్న ప్రతినిధులకు, రాష్ట్ర జిల్లా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి రెండవసారి జిల్లా బాధ్యతలు అప్పజెప్పినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను। ప్రమాదం జరిగినా దాని మీద ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి। ఏదైనా కారులైన వధువులకు ప్రతి ఒక్కరికి రెండు పెళ్లిళ్లకు, రెండు కానుకలకు, ఏదైనా న్యాచురల్ గా జరుగుతున్న 1,30,000 దానికి 5 లక్షలు పెంచాలని డిమాండ్। అదే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది అక్కడి వ్యవహారం। ఓ భవనానికి ఇంకుడుగింత ఏర్పాటు చేసుకున్న క్రమంలోనే ఉద్దాన ప్రాంతానికి సరఫరా అయ్యే పైప్ లైన్ పగలడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది। ఘటనకు కారకులు గాని అధికారులు గాని స్పందించకపోవడంతో తాగునీరు వృధాగా రోడ్డుపై ప్రవహించడంతో ప్రజల మనసులు కలుక్కుమన్నాయి। ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అక్కుపల్లి రోడ్డులోని ఓ వ్యక్తి తన వ్యాపార సముదాయ భవనానికి సంబంధించిన విసర్జిత నీటిని బయటకు పంపేందుకు ఉద్దానం పైప్ లైన్ ఉన్న ప్రాంతంలో ఎంచక్క జేసీబీల సాయంతో గొయ్యిలు తవ్వించాడు। ఈ నేపథ్యంలో పైప్లకు భారీ చిల్లులు పడడంతో ప్రజలకు అందాల్సిన తాగునీరు వృధాగా రోడ్డుపాలయ్యింది। ఆ ప్రాంతమంతా జలదిగ్బంధం అయ్యిందంటే తాగునీరు ఏ స్థాయిలో వృధా అయ్యిందో ఊహించవచ్చు। దీంతో అక్కడి ప్రజలు గొల్లుమంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు। అయితే ఈ తంతు జరిగి 3 రోజులవుతుంటే ఆ భవన యజమాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహన చోదకులు మండిపడుతున్నారు। అయితే తాపీగా సోమవారానికి అధికారులు వచ్చి మరమ్మతులు చేయించడం గమనార్హం। హైదరాబాద్ కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం। తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో। ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు। ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు। చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్। అదృష్టం, ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో। తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా। నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండే డ్రెస్ వేసుకొని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు। ఐఏఎస్ అధికారులు ఏసీ రూమ్ వదిలి ఫీల్డ్ మీదకు వెళ్లి పని చేయట్లేదు, వారికి ఏసీ జబ్బు పట్టినట్లుంది। సీఎం రేవంత్ రెడ్డి బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది। ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు, కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది। ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నాను, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను। ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను। ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని। అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు। మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో,